హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన రుచులు విత్ ప్రియా. ఈరోజు మన ఛానల్లో క్రీమీ పాస్తా రెసిపీ ఎలా చేయాలో చూస్తాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అవుతున్నప్పుడు 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ మైదా వేయాలి. క్రీమీ పాస్తాకి మైదా అనేది కీ ఇంగ్రీడియంట్. ఇందులో ఒక 400 ml మిల్క్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉంటే మనకు ఆ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తా వేస్తున్నానండి. కొంతమంది మ్యాక్రోనీ అని కూడా అంటారు. బాగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 30 seconds to 1 minute మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పాస్తా రెసిపీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి ఆరిగానోతో